శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని 7వ వార్డులో మీ సమస్య మా బాధ్యత కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. పెన్షన్లు పంపిణీ చేశారు. అలాగే ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణాల గురించి ప్రజలు ఎక్కువగా అప్లికేషన్స్ ఇస్తున్నారని పరిటాల శ్రీరామ్ తెలిపారు. అక్కడ దయచేసి అందరికీ అవకాశం అప్లై చేసిన వయసు ఉంది కదా, వయసు ఎంత ఎప్పుడు రాలేదు నీకు డైరెక్ట్ నీ పేరు మీద అకౌంట్ చేస్తానులే కలుస్తానులే చెప్పేది పిక్ తెప్పిస్తానండి. పెట్టిస్తాను పెద్ద పెట్టిస్తాంలే. పిల్లలు ఎంతమంది కానీ ప్రజలు మెంబర్ డైరెక్ట్ రిప్రజెంటేషన్ ద్వారా కానీ దాంట్లో ఆ చిన్న మార్పులు తీసుకోగలిగితే చాలామంది సమస్యలు తీరుతాయి. ఇటువంటి గవర్నమెంట్ నుంచి జరగాల్సిన చిన్న చిన్నవి ఏవైతే మార్పులు ఉన్నాయో దాని గురించి ఆలోచన చేసుకుంటూ జరగాల్సిన సమస్యని పక్కన పెట్టినట్లయితే ప్రజలు కూడా ఇబ్బందులు మరిన్ని ఎక్కువ అవుతాయి రోజు రోజుకి అనే ఆలోచనతో ఈరోజు మన చేతిలో ఉండి జరగగలిగిన సమస్యలు ఏవైతే ఉన్నాయో దానిని తెంపుకుంటూ ఇంకా మా స్థాయి కాకుండా పై స్థాయిలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆ స్థాయికి తీసుకెళ్ళి ఆ మార్పుల ద్వారా ప్రజల్ని సమస్యల నుంచి దూరం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఖచ్చితంగా ఒక ఆశతోనే ఈరోజు పెట్టాము. ప్రజల సమస్యలు తీర్చగలుగుతామనే ఆశతోనే మొదలుపెట్టాము. ఖచ్చితంగా దాన్ని ప్రజలు ఏ ఆశతో మాకైతే అర్జీలు ఇస్తున్నారో ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకుంటామని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఈరోజు ముఖ్యంగా మనకు హౌసింగ్ ఇష్యూస్ మేజర్గా ఉన్నాయి. దాంట్లో ప్లాట్ల ఇష్యూలు, పింఛన్ ఇష్యూస్ మేజర్గా ఉన్నది. ఈరోజు మనం మాట్లాడుతుంటే చాలామంది చెప్తున్నారు అండర్ ఏజ్ వాళ్ళకి పింఛన్స్ వస్తున్నాయి, కానీ నిజంగా వయసు ఉన్న వాళ్ళకి లేదా నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి మాకు రావట్లేదని కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఖచ్చితంగా దాని మీద కూడా మేము ఖచ్చితంగా పైకి తీసుకెళ్తాం. ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో కూడా అప్లై చేయించి సచివాలయం సిబ్బంది ద్వారా కూడా మేము అవన్నీ ఆల్రెడీ అప్లై చేస్తున్నారు. సిబ్బంది అంతా కూడా అందరి దగ్గర అప్లికేషన్ తీసుకున్నారు. ఇంకా మిస్ అయిన వాళ్ళు కానీ దాంట్లో ఏమైనా కరెక్షన్ ఉంటే కూడా చేసి తీసుకెళ్దామని. మరి దాంతోపాటు ముఖ్యంగా ఈ హౌస్ మ్యాపింగ్ నుంచి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. హౌస్ మ్యాపింగ్లో కూడా గతంలో జరిగిన హౌస్ మ్యాపింగ్ ఏదైతే ఉందో దాంట్లో వేయడం వల్ల ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం ఒకరున్నారంటే ఆ కుటుంబంలో రేషన్ కార్డు వేరున్నా కుటుంబాలు విడిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారన్నా కుటుంబాలు డివైడ్ అయినప్పటికీ కూడా వాళ్ళు మరీ హౌస్ మ్యాపింగ్లో పడి వాళ్ళకి ఏ పెన్షన్లు కానీ ఇంకోటి కానీ రాలేని పరిస్థితి, ఏ పథకాలకు కూడా అర్హులు కాని పరిస్థితి కూడా చాలా వరకు కొద్దిగా అవి కూడా వస్తున్నాయి ఎక్కువగాను. ఆ సమస్యలు, ఇటువంటి సమస్యలు మేజర్గా మనకు ఎదురవుతున్నాయి. హౌసింగ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్లాట్ల సమస్యలు, గతంలో ప్లాట్లు ఇవ్వడము వైఎస్ఆర్ గవర్నమెంట్లో, మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడము. ముఖ్యంగా ఈ ప్లాట్లు, గవర్నమెంట్ ప్లాట్లలో ఈ రియల్ ఎస్టేట్ విధానాన్ని వాళ్ళు తీసుకొని వచ్చి రియల్ ఎస్టేట్ చేసుకునే విధానంలో అర్హులైన వాళ్ళకు కూడా ప్లాట్లు అందలేని పరిస్థితి చాలా వరకు ఉంది. కాబట్టి ఎవరైతే వీళ్ళైతే ఉన్నారో దాని మీద కూడా ఎంక్వైరీ చేయించాము కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి. ఖచ్చితంగా అండి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కూడా ఆల్మోస్ట్ అప్లై చేస్తున్నారు. ఎందుకంటే రేషన్ కార్డు అనేది ఎనీ పథకానికి మ్యాండేటరీ రేషన్ కార్డు కాబట్టి రేషన్ కార్డు అప్లై చేస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు ఇష్యూస్లో రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు వచ్చేయగానే ఆటోమేటిక్గా సగం పథకాలు అర్హులైపోతాయి. కాబట్టి రేషన్ కార్డులు కూడా మేము లిస్ట్ పెట్టుకొని ఉన్నాం. చాలా వరకు అయిపోయి ఉన్నాయి.
సో వాళ్ళకి ఇవ్వాల్సిన క్లారిటీ మీరు ఆల్రెడీ అప్లై చేస్తున్నారు, మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇస్తున్నారని చెప్తున్నాం. ఇవాళ పెన్షన్ కూడా ఏదైనా ఉంటే మొన్న వితంతుల పెన్షన్లు కొత్తగా వచ్చి శాంక్షన్ అయి ఉన్నాయి, అవి కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. ఆ లిస్ట్ కూడా చూసుకొని వాళ్ళకి నిజంగా ఉందంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ పెన్షన్ మీ ఇంటికి వస్తుందనే విషయం కూడా వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. సో ఏమైనా సమస్యలు మా వరకు వచ్చినప్పుడు దాంట్లో క్లారిటీ ఉందంటే క్లారిటీగా ఎవరి దగ్గరికి వెళ్ళొద్దండి, ఎవరి మాటలు నమ్మొద్దని, మీ ఇంట్లో కూర్చున్నా మీ పథకాలు కానీ మీ పెన్షన్లు కానీ మీ ఇల్లు కానీ మీకు వస్తాయని చెప్తున్నాం. లేదు ఏదైనా పని ఉందంటే మేము ఫాలోఅప్ చేసుకొని మీకు కాల్ చేస్తామని చెప్పడం.